విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశంలో పెద్ద ఎత్తున ఉగ్ర కుట్రలకు నిందితులు ప్లాన్ చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. యువతను ఆకర్షించిన ఫారిన్ హ్యాండ్లర్ ఆల్ హకీం షుకూర్కు ఏక్యూఐఎస్ ఐఎస్ఐఎస్తో సంబంధాలున్నట్టు తేల్చారు పోలీసులు. జిహాదీ కంటెంట్ షేర్ చేయాలని ఆల్ హకీం సోషల్ మీడియాలోనే పరిచయం ఉన్న నిందితులకు వీడియో షేర్ చేశాడు. బెన్స్ గ్రూప్ ద్వారా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్టు గుర్తించారు. పీడీఎఫ్ ఫైల్స్, విపిఎన్ ఫోన్ కాల్స్పై పోలీసులు దృష్టి సారించారు. నిందితులు ఎవరెవరిని కలిశారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశంలో పెద్ద ఎత్తున ఉగ్రకుట్రలకు నిందితులు ప్లాన్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మౌలాలి అందిస్తారు. మౌలాలి. మొదటిగా అంటే విజయవాడలో స్టార్ట్ అయినటువంటి ఉగ్ర లింకులు ఏదైతే ఉన్నాయి ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనాలు రేకెత్తిస్తూ ఉన్నాయి. అంటే విజయవాడలో ప్రారంభమైన ఈ లింకులు ఏదైతే ఇక్కడి నుంచి మొదలైన లింకులు ఒక్కసారిగా దేశాన్ని ఉలికిపోయేలా చేశాయి. విజయవాడలో విదేశాల్లో ఉన్న సంబంధాలు ఉన్నటువంటి ముఖ్యమైన ఉగ్రవాద నెట్వర్క్ ను మొత్తానికి అయితే పోలీసులు అయితే వెలికితీశారు. భారీ నెట్వర్క్ గానే గుర్తించారు. ఐసిస్, ఏక్యూఐఎస్, ఆల్ ఖైదా, ఇండియన్ సబ్ కాంటినెంట్ ఏదైతే కాంటినెంట్ లో వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలకు సంబంధాలు ఉన్న వాటిపై కూడా ఇప్పటికే పోలీసులు కానీ ఎన్ఐఏ ఇప్పుడు దృష్టి సారించి మొత్తం వెలికితీస్తా ఉన్నారు. మొత్తాన్ని కూడా ఇప్పటికే దర్యాప్తు ఈ ముఠాలో ఎవరెవరు ఉన్నారన్న దానిపై కూడా దర్యాప్తు అయితే కొనసాగిస్తా ఉన్నారు. కేసు సంబంధించి కూడా విజయవాడ, హైదరాబాదు, ఇటు కర్ణాటక, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ మొత్తం మీద అంటే 7 రాష్ట్రాలకు సంబంధించి కూడా ఇటు హైదరాబాద్ లో కానీ ఇటు విజయవాడలో ఉన్నటువంటి వారిని ఇప్పటికే ఇటు రిమాండ్ కు కానీ అలా కస్టడీకి తీసుకోవటం మళ్ళీ పూర్తిగా అయితే విచారణ అయితే ఇప్పుడు కొనసాగుతానే ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద అంటే నిందితుల్లో వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒక మైనర్ తో సహా పలువురు చాలా మంది ఇప్పటికి దీంట్లో విదేశాలతో కూడా సంబంధాలు ఉన్నాయని చెప్పి తెలుస్తా ఉంది. దీనిపై కూడా ఆన్లైన్ లో ఏదైతే ఉన్నారో ఆన్లైన్ లో తీవ్రవాద భావాజాలానికి ప్రేరేపించే టెలిగ్రాము, ఇన్స్టాగ్రాము వంటి అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లోనే వీరు వేదిక తీసుకుని విదేశీ హ్యాండర్లతో వీరు కొంత ఒక చర్చ కానీ అలాగే జిహాదీకి సంబంధించి కూడా ఒక చర్చలు సాగించినట్టు కూడా ఇప్పటికే అధికారులు అయితే ఒక అంచనాకి వచ్చారు. దీనిపై కూడా ఇటు ఒక విచారణ అయితే ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు పోలీసులు. అలాగే అంటే కస్టడీ ఉగ్రవాద నెట్వర్క్ లో వారి పాత్రకు సంబంధించి విచారణ కూడా మొత్తం ఒకవైపు కొనసాగుతా ఉంది. అయితే ఇంకా పూర్తి అంటే తీగ లాగితే డొక్క కదిలినట్టుగా ఇంకా కొత్త విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. బృందంపై ఎవరైతే ఈ బృందం ఉందో ఈ బృందంపై కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే ఇప్పటికే కూపి లాగుతూ ఉన్నారు. కొంతమందిని ఇప్పటికే అరెస్ట్ చేయడం కానీ రిమాండ్ కానీ అలాగే కస్టడీలో తీసుకొని విచారణ అయితే చేస్తా ఉన్నారు. ఇంకా పూర్తి స్థాయిలో అయితే ఇంకా తాము విచారణ చేయాలి. అలాగే అనేక దేశాలతో కూడా ఇటు ఎవరైతే ఉన్నారో ఇటు ఢిల్లీ కానీ అలాగే ఇటు రాజస్థాను, ఏపీ, తెలంగాణ, కర్ణాటక మొత్తం మీద ఈ దేశంలో ఉన్నటువంటి ఇప్పటికే 7-8 రాష్ట్రాలతో కూడా ఈ ఎవరైతే పాకిస్తాన్ కానీ ఇతర దేశాల్లో ఎవరైతే హ్యాండిల్స్ ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియా వేదిక కూడా వీరందరూ ఒక ముఠాగా కొనసాగించి ఎక్కడెక్కడ ఉగ్ర కార్యకలాపాలు కొనసాగించాలి ఏంటి అనే దానిపై కూడా దీనిపై పోలీసులు కానీ అలాగే ఎన్ఐఏ పూర్తిగా అంటే ఎన్ఐఏ కూడా ఈ మొత్తం అంటే ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఉన్న పోలీసులు కానీ నేషనల్ వైజ్ గా ఎన్ఐఏ కూడా ఒక దర్యాప్తు అయితే కొనసాగిస్తా ఉన్నారు. ఎన్ఐఏ అధికారులు ఇంకా పూర్తి స్థాయిలో అయితే ఇంకా రావాల్సింది సమాచారం. రాజస్థాన్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ వ్యక్తులను కానీ ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అలాగే కర్ణాటక మొత్తం ఇంకా ఇటు నార్త్ కానీ ఇంకా సౌత్ కూడా ఏ రాష్ట్రాల్లో ఎలాంటి వ్యక్తులు ఉన్నారు ఇంకా వారు విదేశీ హ్యాండర్లతో కానీ అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కానీ వీరందరూ కూడా దీనికి ఒక జిహాద్ సంబంధించి కూడా ఒక కార్యకలాపాలు ఏ విధంగా కొనసాగించాలనే దానిపై కూడా
ఒక చర్చలు కొనసాగిస్తున్నట్టు ఎన్ఐఏ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద కుట్రలు కానీ అలాగే పూర్తి స్థాయిలో వారి యొక్క ఎక్కడెక్కడ కుట్రలు కొనసాగించే అవకాశం ఉంది. వారి యొక్క పూర్తి స్థాయిలో ఈ ముఠా ఎక్కడెక్కడ ఉన్న దానిపై కూడా ఇటు ఎన్ఐఏ అధికారులు అయితే దృష్టి సారించారు భాగ్యశ్రీ.